హలో, ఏం కిడ్నాపర్స్ అయ్యా? ఎంత కావాలో చెప్పడానికి ఇంతసేపా? నువ్వు ఉండరా బాబు, ఇక్కడ అమౌంట్ ఆడు నాకు ఉడికిపోతుంటే అడుగు. 50 కోట్లు కావాలి అంతే. ఏంటా అమౌంట్ అడగడం? ఎక్కువ అడిగానా మేడం? ఈ మధ్యన ధరలు బాగా పెరిగిపోయినాయి కదా మేడం. పోనీ మీరెంత ఇస్తారో చెప్తారా? మా ఆయన దగ్గర నుంచి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడు. నీతో ఒక విషయం చెప్పాలి. అలాగే. ఇదేంటి తమ్ముళ్ళ పవన్ కళ్యాణ్ లాగా? చాలా దూరం వచ్చాను మేడం, చెప్పండి. మా ఆయన ఎంత వేస్ట్ ఫెలో అయితే మాత్రం 50 కోట్లే డిమాండ్ చేస్తావా? 75 కోట్లు తీసుకో. 75 కోట్లు? తమాయించుకో, తుమ్ము రావట్లేదు. కాకపోతే 75లో మీరడిగిన 50 తీసుకుని మిగిలిన 25 మళ్ళీ నాకు ఇవ్వాలి రహస్యంగా. ఈ విషయం ఆ పనికి మాలిన నా మొగుడికి తెలియడానికి వీల్లేదు. యూజ్లెస్ ఫెలో. సరే, ముందు మీరు డబ్బు రెడీ చేసుకోండి. ఎక్కడ ఎప్పుడు అనేది మళ్ళీ ఫోన్ చేసి చెప్తాం. ఏం ఫ్యామిలీ రా బాబు మీది? ఆ కిడ్నాపర్ కి 50 కోట్లు ఇస్తాం, కానీ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ మనమే కొట్టేస్తాం. ఇప్పుడు ఇలా హోటల్లో దిగడం ఎందుకు? పోలీసులు కూపీలాగే పనిలో ఉన్నారు. మనల్ని కూడా అనుమానించే వీలుంది. ఏహే, కిడ్నాప్ చేసింది మనం కాదు కదా. మనకన్నా ముందు ఒకడు, ఆ తర్వాత ఇంకొకటి కిడ్నాప్ చేశారు కదా. ముందు వాళ్ళు దొరికినా వెనక వాళ్ళు దొరికినా మనం దొరుకుతాం. ఏదేమైనా కొంచెం క్లారిటీ వచ్చే వరకు ఇక్కడే ఉంటే సేఫ్ గాను ఉంటుంది. విషయాలు తెలుస్తాయి. అదిగో 107. ఫ్రెష్ అయిపోయి వస్తానే. సరే వెళ్ళు. హే గజా, బాత్రూమ్ డోర్ అటు కాదు ఇటు. మరి ఈ డోర్ ఏంటి? పక్క రూమ్ కి ఈ రూమ్ కి కనెక్టింగ్ డోర్. ఏంటిది? బ్యాంకాక్ సిటీ టూరిస్ట్ మ్యాప్. ఎందుకు? డబ్బు చేతికి అందగానే పారిపోవటానికి వీలుగా సిటీకి దూరమైన ప్లేస్ వెతుకుతున్నా. మే ఐ హెల్ప్ యూ? అమౌంట్ నువ్వే చెప్పి ప్లేస్ కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? అసలు కిడ్నాప్ అయితే నువ్వా మేమా? ఆ వెరిగేంది కానీ వదిలే. ఓ మంచి ప్లేస్ సెలెక్ట్ చేయి. ఎందుకంటే పొరపాటును కూడా ఎవరు దరిదాపుల్లో రాకూడదు, పోలీసులతో సహా. వచ్చారు. ఎవరు? పోలీసులు? పోలీసులా? నువ్వేట్రా బాబు? పోలీసులు నా కోసం వచ్చుంటారు. ఇప్పుడు ఇది ఏం చేద్దాం? దాచేయాలి. ఎలా? ఇలా ముక్కలు మూసుకోండి. హే, కాఫీ వద్దు, వ్యూ ఎలా ఉందో చూద్దాం. హే, పోలీసులే! పోలీసులా? చూడండి. ఇన్ని మడిసి బ్యాగ్ లో పెట్టాం. సరే, బ్యాగ్ ఎక్కడ పెడదాం? ఈ రూమ్ కి కనెక్టింగ్ డోర్ ఉంది కదా, ఉంటే పద చెప్తాను. ఓ మై గాడ్. ఏ లిసా, పోలీసులు రూమ్ లని చెక్ చేస్తున్నారే. మనం ఇక్కడ ఉన్నట్టు తెలిసిపోయిందేమో. ఇలా రండి. ఏదో రకంగా రిక్వెస్ట్ చేసి ఈ బ్యాగ్ ఆ రూమ్ లో పెడదాం. తలుపు కొట్టు. ఈ డోర్ ఎటు కొట్టకుండా సౌండ్. అవతల సైడ్ నుంచి కొడుతున్నారు. తలుపు తీ. ఓహో, ఎవరు మీరు? చెప్పాలి అరుగుద్దేసింది. ఇప్పుడు ఎలాగే? ఏంటంటే తోడు బళ్ళ తోసుకొచ్చారు. ప్లీజ్ సార్, మాకు చిన్న హెల్ప్ కావాలి. మాకే ఎవరు హెల్ప్ చేస్తారని మేము చూస్తున్నాం. ఏంటండి అది? దీనికి ఇంట్లో బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. ఇంకేం చెప్పక్కర్లేదు. ఈ అమ్మాయి ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమించింది. ఇంట్లో ఒప్పుకోలేదు, పారిపోయి ఇలా వచ్చారు. అంతేగా? పారిపోవాల్సిన పెళ్లి కొడుకు కదా. మనకి టెన్షన్ లేకుండా కథ అంతా తనే క్రియేట్ చేసింది. పోలీసులు వచ్చారు, మా కోసం వచ్చారని మా డౌట్. మాకు అదే డౌట్. అదే మీకోసం వచ్చుంటారని. మా రూమ్ లో చెక్కింగ్ అయ్యే వరకు కొంచెం మీ రూమ్ లో తలదాచుకుంటామండి. తలేటండి, మొత్తం బాడీలో దాచుకోండి. అయితే మీరు పని చేయాలి. ఏంటి? పోలీసులు మా రూమ్ చెక్ చేసేటప్పుడు ఆ బ్యాగ్ తీసుకెళ్లి మీ రూమ్ లో దాయాలి. అది ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ఓకే అంటేనే మీరు ఇక్కడ ఉండొచ్చు. పక్కన ఉన్నారు. ఈ రూమ్ కి వస్తున్నారు పోలీసులు. మీరు మీ రూమ్ లోకి వెళ్ళండి. రండి. పట్టుకో పట్టుకో. లోపలికి వెళ్ళండి. బ్యాగ్ లోపలికి. రూమ్ లోకి తీసుకో తీసుకో. డోరేసి. నేను చూస్తా. ఎవరు కావాలండి? ఎవరు? హలో, ఏంటి సార్ ఇది? చెప్పా పెట్టుకుంటే సరాసరి లోపలికి వచ్చేస్తున్నారు. మా మనోభావాలు దెబ్బతున్నాయి. మీ మానవ హక్కుల కమిషనర్ దగ్గరికి వెళ్తాం. ఓ, మీరు తెలుగు వాళ్ళ? వదిలేస్తారా? చూడు బాబు, సిటీలో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ని కిడ్నాప్ చేశారు. సెర్చింగ్ చేస్తున్నాం. ఎందుకు నవ్వుతున్నావు? చెప్తారు. ఇప్పుడు ఎంత వెతికినా ఈ రూమ్ లో మాత్రం అతను దొరకడని చెప్పేస్తారు. అంటే మీ ముగ్గురు తప్ప ఈ రూమ్ లో ఎవరు లేరని చెప్తుందండి.
మీరేం చేస్తుంటారు? ఒక గంట పోతే భోజనం చేస్తామండి. భోజనం కాదు, ఈయన మెజిషియన్ అండి, ఈయన దగ్గర మీ అసిస్టెంట్స్. ఈయన మజిషియన్ అలా అని నమ్మడం ఎలా? అలాగా ఆ. కాసాక్. ఆ. పాసాక్. మీ ఒంటి మీద ప్యాంట్ లేకపోయినా ప్యాంట్ ఉందని నమ్మటంలే. నా ఒంటి మీద ప్యాంటు లేకపోవడం ఏమిటా? ఏయ్, నా ప్యాంట్ అది. ఇప్పుడు చూసుకోండి మీ ఒంటి మీద ప్యాంట్ ఉందో లేదో. ఆ, ఉంది ఉంది. నమ్మకం వచ్చిందా? వచ్చింది. ఇంక బయలుదేరండి. అలాగే. వాళ్ళు ఇక్కడే ఉంటారా? ఏ బాయ్స్, సార్ ఎవరు లేరు కమ్ ఆన్ ఫాలో మీ. అవును, మనమంటే పోలీసులకు భయపడ్డాం, మరి వాళ్ళెందుకు భయపడ్డారు? అయినా ఈ బాక్స్ లో ఏముంది? పోలీసులకు కనపడకుండా మన దగ్గర ఎందుకు దాచినట్టు? చూద్దాం ఏముందో. బాక్స్ లో బాసు బతికే ఉన్నాడు. అంటే మన దగ్గర కిడ్నాప్ చేసిన వీళ్ళే అన్నమాట. వెంటనే మనం ఈ బ్యాగ్ ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదాం. మూసేయండి, త్వరగా త్వరగా మూసేయండి. ఏమండి? అమ్మయ్య. అరే, మీకెందుకండి శ్రమ, ఇటువంటి. చూసినందుకు థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. మేమేం చూడలేదు. బ్యాగ్ లో చూసారని కాదండి, బ్యాగ్ చూసినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ అండి. అండి. గాజు సామాను కదా, జాగ్రత్త. తీసుకెళ్ళండి. త్వరగా రా. మళ్ళీ అడ్డం తిప్పు. ఎప్పుడు సూట్లు వేసుకునేవాడు, ఇప్పుడు సూట్ కేసులో ఉన్నాడు. దరిద్రుడు. అమ్మ. ఏం తగిలించావు? మైక్రోఫోన్. మన్మధుడు సినిమా చూడలేదా? చూసా. వాళ్ళేం మాట్లాడుకున్నా మనం ఇక్కడ వినొచ్చు. ఓహో. టైం చూసి బాసుని కొట్టేద్దాం. ఒకడినే మందు కొట్టాలంటే బోరు కొడుతుంది. నువ్వు కూడా నాతో కలిసి మందు కొట్టాలి. ఓకే, మన ఇద్దరం కలిసి ఒకే గ్లాస్ లో మందు కొడదాం. సగం నాది, సగం నీది. కొట్టారా నా తప్పేడా? వేసి ఏంట్రా నా సగం తాగిసావు? మీరే కదా సార్ సగం తాగమన్నారు. నేను నీ సగం తాగమను, నువ్వు నా సగం తాగిసావేట్రా? పైన సగం ఉండగా కింద సగం ఎలా తాగుతారు సార్? అయినా ఇంకో సగం ఉందిగా. రియల్లీ? ఆ, ఏంట్రా నా సగం తాగేసింది కాక నాకే సలహాలు ఇస్తున్నావా? నా సగం నాకు కావాలి సార్ మేరా సగం ముझे चाहिए. ఐ వాంట్ మై సగం. ఎనకు సగం అయిన కూడే ఉర్రా నా దుండు. హలో, యా, కిడ్నాపర్ అని అర్థమైంది. విషయం చెప్పు. మేడం ఫోన్ చేశాడే. విందాం. నువ్వు అడిగిన డబ్బు ఎక్కడికి తేవాలి? జాగ్రత్తగా వినండి. సిటీకి 50 కిలోమీటర్ దూరంలో ఫ్లయింగ్ క్లబ్ ఉంది. రేపొద్దున 10ంటికి మనం అనుకున్నట్టే 75 కోట్లతో మీరు అక్కడికి రావాలి. 75 కోట్ల? నువ్వు ఒక్కదానివే సోలోగా రావాలి. గ్రూప్ సాంగ్ లో డాన్సర్స్ లా పోలీసులు వేసుకొచ్చావో నీ మొగుడు మొండాన్ని ఎంఎంఎస్ లో చూసుకుంటాం. మిమ్మల్ని ఎలా గుర్తుపట్టడం? మేము బ్లాక్ కలర్ ఫార్చునర్ కార్లు మీ ఆయనకి బ్లాక్ ముసుకేసి తీసుకొస్తాం. కార్ నంబర్ 2222. అక్కడ డబ్బు మా చేతికి అందాకే మీ ఆయన మీకు అప్పగిస్తాం. అప్పుడు చెప్పండి మీ డబ్బులు మీకు ఎప్పుడు ఇవ్వాలో. తేడా రాకూడదు, జాగ్రత్త. అలాగే. ఎస్, నాగేశ్ సింగే కరెక్ట్ అయింది. కిడ్నాపర్స్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే అవకాశం దొరికింది. ఎలాగైనా వాళ్ళకంటే ముందు మనమే అక్కడికి వెళ్ళి ఆ డబ్బు మనం దక్కించుకోవాలి. జింబో, చెప్పండి మేడం. కిడ్నాపర్స్ కి డబ్బు ఇచ్చే టైంలో ఆ డబ్బు నువ్వు ఎలా కొట్టేయాలో ప్లాన్ నేను చెప్తాను. హలో తోత సార్, చాహతో నాకు హలో, నేను హలో. ఎవడ్రా నువ్వు ఫోన్ చేసి హస్కీగా హలో అంటున్నావు? నేను అవన్నీ మానేసి చాలా రోజులైందా. గొట్టం గోపాలకృష్ణని. ఎవడా గొట్టంగాడు? గొట్టం సార్ మీరా? మీ తమ్ముడేదో పొడి చేస్తాడన్నావు. ఇప్పుడు ఇక్కడ నా పరిస్థితి ఏంటో తెలుసా? వీడేదో చేసుంటాడు. ఇప్పుడు ఎలాగో ఒకలా మేనేజ్ చేయాలి. సార్ సార్ ఈ ఒక్కసారికి మా తమ్ముడిని క్షమించండి సార్. ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటా. సరే సరే, టైం లేదు. చెయ్యాల్సింది షార్ట్ కట్ లో చెప్తాను, షార్ప్ గా విను. ఓకే. ప్లేస్ ఫ్లయింగ్ క్లబ్. టైం ఉదయం 10 గంటలు. బ్లాక్ ఫార్చ్యూన్ కార్. కార్ నంబర్ 2222. నా ముఖానికి నల్ల ముసుగు. ఆవిడ నన్ను విడిపించుకోవడానికి 75 కోట్లు తెస్తుంది. ఈసారైనా కరెక్ట్ గా ప్లాన్ చేయండి.
ఓకే బాస్. టీవీ మ్యూట్లో పెట్టా. హలో అక్కాయ్ రే, అసలు నువ్వు ఏం చేసావురా? బాస్ నీ మీద అంత కోపంగా ఉన్నాడు. సెకండ్ కో యాంగిల్లో సైకోయిజం చూపిస్తున్నాడు. అందుకే కొంచెం గట్టిగా కర్మ, అందుకే పక్కన నీకు కాకుండా నాకు ఫోన్ చేసి ప్లాన్ చెప్పాడు. ప్లానా? ఏం ప్లాను? నేను చెప్పేది జాగ్రత్తగా విని ఫాలో చేయి. కిడ్నాపర్స్ డబ్బు తీసుకుంటున్నప్పుడు వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేయాలి. ఓకే సార్. Be alert. అర్థమైందిగా? డబ్బు చేతులు మారే టైంలో కరెక్ట్ గా క్యాష్ ని క్యాచ్ చేయాలి మీ తమ్ముడు. డబ్బు తెచ్చారా? ఇదిగో డాలర్స్ లో తీసుకొచ్చాం. ఇదిగా మీ ఆయన. నాతో డీల్ మాట్లాడింది జెంట్స్ కదా, లేడీస్ మీరొచ్చారేంటి? నీకు మొగుడు ముఖ్యమా మా ఫిగర్లు ముఖ్యమా? ఆయన ఫోన్ లో చెప్పినట్టు నల్ల ముసుగు నల్ల కారు 2222 నంబర్ అని కరెక్ట్ గానే ఉన్నాయి కదా. డబ్బైనా పంపండి, డెడ్ బాడీనైనా తీసుకెళ్ళండి, మాకు టైం లేదు. దిగు, పద. నేను చెప్పినట్టు వినాలి. వీళ్ళెవరు? సేమ్ నెంబర్ కారు, సేమ్ ముసుగులు. వీళ్ళెవరు? ఇదిగో మీ ఆయన, డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళండి. ఆలోచించడానికి టైం లేదు. 2 చోట్ల మా ఆయన ఎలా ఉంటాడు? 2 కాదు మేడం, 3. సార్ స్వీట్ తీసుకోండి సార్. ఇంత హాట్ సిచ్యుయేషన్ లో స్వీట్ ఏంటయ్యా? 40 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే టైంలో నేను భూమి మీద పడ్డాను సార్. పడితే నా పుట్టినరోజు సార్. నీ పుట్టినరోజు మీ మీద ఎంతో గౌరవంతో ఈ స్వీట్ తీసుకొచ్చాడు సార్. ఈ ఆపరేషన్స్ ఎప్పుడు ఉండేవే. తీసుకోండి సార్ స్వీట్. ఆ, తే. తినండి చెప్తాను. అన్యమా, థ్యాంక్ యూ. ఆలమా, థ్యాంక్ యూ. వీళ్ళంతా ఎవరోళ్ళు? నీకెంత తెలుసు, నాకు అంతే తెలుసు. మ్యాటర్ ఓవర్. సక్సెస్. సారీ అండి, ట్రాఫిక్ జామ్ లో కొంచెం లేట్ అయింది. త్వరగా క్యాష్ ఇచ్చేస్తే మీ ఆయన తీసుకెళ్లి మీరు కాపురం చేసుకోవచ్చు. ముసుగు తీసి చూపించండి, అప్పుడు డబ్బిస్తాను. అల్లుడు ముసుకండి తీసి చూపించు. అలాగే చూడండి. అదే లేదు, నువ్వు తీసేటి ఈడిది కదా తీయాలి. ఏంటి తొక్కల మీటింగు? మీ ఆయన మా దగ్గర ఉన్నాను చెప్పాం కదా, కావాలంటే చూడు. బాగా చూడు. రే బఫెలో, బాస్ గన్ తీసుకోమంటే బఫన్ గన్ తీసుకొచ్చావేంట్రా? హలో మేడం, ప్యూర్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. వీడే కదా అక్క మీ బాసు. హా? ఈడు మా బాస్ ఏంట్రా? నువ్వు కిడ్నాప్ చేసింది వీడే. నువ్వు రాముని కిడ్నాప్ చేయమన్నా చేశాను. అలా తప్పేడా అవసరంగు? నేను రాముని కాదు, కృష్ణుడు. బాస్ నప్ప చెప్పి ఆ డబ్బుతో దుబాయ్ చంపోతాను కలగంటే మొత్తం నాశనం చేస్తాం. మొత్తం నాశనం చేస్తాం. ఈ idiot fellow, stupid fellow. అసలు బాడీ పెరిగిందని బ్రెయిన్ పెరగలేదు. నువ్వు చెప్పిందే చేశాను కదే. ఏయ్, నువ్వా? అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు ఇచ్చే డబ్బుల కోసం ముసుగులో ఎంతసేపు ఉండాలి? మా ఊపిరాడకు వస్తున్నాను. చెప్పానా అసలు మాల్ మా దగ్గర ఉందని? నన్నే మోసం చేస్తావా? ఏడు మొహం. ఈమె పర్సనాలిటీ డిజైనర్ గజలక్ష్మి. మీరు ముగ్గురు గుర్తుపట్టేశాడే. మా కష్టాన్ని దక్కించుకోవడం కోసమే చేసాం. ఏంటి మా దగ్గర గన్ లేదు అనుకున్నారా? ఏంటి ఏంటి అలా చూస్తున్నారు? ఇందులో బుల్లెట్లు లేవని చెప్పారు. నోరు మీదే తింగరి. ఆ డబ్బిట్ ఇవ్వండి. ఏంటి ఇచ్చేది తొక్క? ఈడు మా కస్టమర్, ఈడి కోసం ఎంత ఖర్చు పెట్టాం తెలుసా? రేయ్, మేము కూడా ఖర్చు పెట్టాం బక్కడా. నీకంటే ఎక్కువ ఖర్చు పెట్టారా బండోడా? స్మోక్ బాంబ్ వెలిగించు. ఎవరు సిగరెట్ కాల్చి